గుంటూరు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమన్వయకర్త మాజీ ఎంపీ బుట్టా రేణుక కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు పట్టణం, మండలం, గోనెగండ్ల, నందవరం మండలాల నుంచి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా బుట్టా రేణుక, బుట్టా శివనీలకంఠ, బుట్టా ప్రతాప్ కలిసి భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు ప్రారంభించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి యువత, మహిళలు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు. ఇది స్థానిక ఆసుపత్రులకు ఎంతో ఉపయోగకరంగా మారిందని నిర్వాహకులు చెప్పారు. కార్యక్రమం ముగింపులో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జీవితాల్లో ఒక వెలుగు నింపాడు. ప్రతి సంవత్సరం 24,000 రూపాయలు వేసిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. దానికి ఈ సభాముఖంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎందుకంటే మా చేనేతలు ఆదుకునిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేవలం 50 సంవత్సరాలకి, అప్పుడు 65 సంవత్సరాలకి పెన్షన్ ఉంటే జననేత, పేద ప్రజల ఆశాజ్యోతి అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినం. ఈరోజు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చాలా ఘనంగా మరి పార్టీ కార్యాలయంలో మాజీ పార్లమెంట్ సభ్యురాలైన నేను, అలాగే కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త వైఎస్ఆర్సీపీగా ఈరోజు ఎమ్మిగనూరులో పార్టీ పెద్దలు, పార్టీ కార్యకర్తలు, నందవరం మండలం, ఎమ్మిగనూరు టౌన్ నుంచి, అలాగే ఎమ్మిగనూరు మండలం నుంచి, గోనెగండ్ల మండలం నుంచి పెద్దలందరూ, కార్యకర్తలు, వివిధ అధ్యక్షతన హోదాలో ఉన్న పదవిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరూ కూడా జగనన్న జన్మదినం ఘనంగా వేడుకలు జరగడం జరిగింది. అంతేకాకుండా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసుకొని రక్తదానం చేస్తూ ఈరోజు జగనన్న ఏ విధంగా ప్రజలందరికీ కూడా సేవ చేస్తూ, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమ పథకాలను రూపొందించి ప్రజల హృదయంలో నిలిచిపోయారో, అంతకు మించి కూడా ఆయన తండ్రికి చేసిన దానికంటే కూడా 2 అడుగులు ఎక్కువగా వేసి, తండ్రి కంటే కూడా మంచి పనులు చేసి ఎక్కువగా చేసి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉండిపోవాలన్న ఆయన కోరిక ప్రకారం గత 5 సంవత్సరాలు కూడా సర్వీస్ని అందించడం జరిగింది. జగనన్న ఏదైతే మాట్లాడతారో, ఏదైతే చెబుతారో, ఈ నవరత్నాలని ఏ విధంగా తీసుకుని వచ్చారో 90% సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి, ఎటువంటి సంక్షోభం వచ్చినా కూడా, కరోనా లాంటి సంక్షోభ సమయంలో కూడా ప్రజలకు అండగా ఉండి ప్రజలకు సేవ చేసుకున్న వ్యక్తి ఆయన. చిరకాలం చక్కగా మంచి ఆరోగ్యంతో భగవంతుడు మంచి ఆశీస్సులు ఇస్తూ ఇంకా మంచి సేవ చేసే విధంగా ఆయనకు అవకాశం ఇవ్వాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన బర్త్డేని, జన్మదిన